తన పిల్లల్ని అంటే ప్రతి పాపల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఈరోజు మహిళలకు రక్షణ అనేది లేదు. ఎక్కడ చూసిన మొన్ననే చూసాం మనం ముచ్చమర్రిలోన ఒక 9 సంవత్సరాల పాప పైన దాడి జరిగింది. ఆ అమ్మాయి శవం ఎక్కడుందో ఇప్పటి వరకు కూడా తెలియదు. అదేవిధంగా రజ్మరిలో కూడా ఒక 3 రోజుల క్రితము ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇలా ఒకటి రోజు ఎక్కడో ఒక చోట మన భారతదేశంలోన దాడులు జరుగుతూనే ఉన్నాయి. మన భరతమాత ఈరోజు తన బిడ్డల పైన జరుగుతున్నటువంటి దాడులను చూసి భరతమాత కన్నీళ్లు పెట్టుకుంటుంది. మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, మొత్తం పాలకులందరికీ ప్రతి రాష్ట్రంలో ఉండే పాలకులకు, అదేవిధంగా దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులకు ఒకటే తెలియజేస్తున్నాం, చట్టాలు ఎన్ని చేసినా కూడా వాటిని ఖచ్చితంగా అమలు చేస్తేనే వాటికి చట్టం అనేది ఉంటుంది. లేకపోతే చట్టాలు చేశాం, మీకు రక్షణ కల్పించామని చెప్తే మాత్రం సరిపోదు. ఇలాంటి సంఘటనలే మళ్ళీ నిత్యం జరుగుతుంటాయి. నిర్భయ ఘటన తర్వాత దేశంలోనే ఏ ఒక్కటి జరగకూడదు. కానీ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఎన్నో ఒకటుగా ఈ అత్యాచారాలు, అదేవిధంగా ఈ మర్డర్లు జరగడం అనేది చాలా దురదృష్టకరం. మనం కూడా నేను సమాజానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. అమ్మ, మగపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులు కూడా ఫస్ట్ ఆడపిల్లల కంటే మగపిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనేది ప్రతి తల్లి ఫస్ట్ మీరు మీ పిల్లలకి చెప్పండి. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలని ఏ విధంగా గౌరవించాలి అనేది ఇంట్లో నుంచే మొదలవ్వాలి. తల్లి తండ్రి దానికి బాధ్యత తీసుకోవాలి. ఒక ఆడపిల్లని మన సమాజంలో ఏ విధంగా చూడాలనేది పిల్లలకి అందరికీ మనం నేర్పించగలిగితే, అంటే ఆడపిల్లల పెంపకం కంటే మగపిల్లల పెంపకం అనేది మన అందరి బాధ్యత ఈ సమాజంలో, నేటి సమాజంలో. ఎందుకంటే ఈరోజు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఏ విధంగా చెడిపోతున్నారంటే దానికి కారణం కూడా మనమే, సమాజమే. ఈరోజు విచ్చలవిడిగా ఫోన్ వీడియోలు అయితేనేమి, అశ్లీల వీడియోలు అయితేనేమి, అవన్నీ కూడా ఒక అరిచేసి పట్టినటువంటి ఒక సెల్లులో ఈరోజు పిల్లలందరూ కూడా దీనికి బానిసలై, ఇదొక్కటే కాదు, డ్రగ్స్ కూడా చాలా మంది పిల్లలు బానిసలై ఈరోజు ఇట్లాంటి అఘాయిత్యాలకు తెరపడుతున్నారు. దీనికి ముందుగా మన ఇంటి నుంచే మనము సమాజాన్ని శుద్ధి చేయాలంటే మన ఇంటి నుంచే మొదలవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఆడపిల్లల్ని ఎంత భక్తితో, ఎంత శ్రద్ధతో పెంచుతామో మగపిల్లల్ని కూడా అదే విధంగా భయభ్రాంతులకు గురై వాళ్ళని పెంచాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలోన మగపిల్లలు కరెక్ట్గా ఉంటే 100% ఆ సమాజం బాగుంటుంది. తల్లి తండ్రి ఖచ్చితంగా మీరు మీ పిల్లల్ని మంచిగా పెంచాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కుటుంబం కూడా, ప్రతి కుటుంబము వాళ్ళ పిల్లలతోనే హ్యాపీగా గడిపితే ఇట్లాంటివి కూడా రావాలని తెలియజేస్తున్నాను. పరిపాలకులు కూడా చట్టాన్ని కఠినంగా శిక్షిస్తే, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటూ, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలి. ఎందుకంటే నిజంగా అసలు డాక్టర్సే ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రంలో వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎంతోమంది డాక్టర్లు, మెడికల్ వాళ్ళు చూసి ఆ అమ్మాయిని ఎంత దారుణంగా, ఎంత హింసాత్మకంగా గురి చేసి అమ్మాయిని చంపారనేది డాక్టర్లు మాటలు పెట్టుకుంటే బాధ్యత. అమ్మాయి ఎంత నరకం అనుభవించింది. ఇది కేవలం అప్పటికప్పుడు జరిగిన సంఘటన కాదు. సాక్ష్యాలను కూడా వాళ్ళు చూపేస్తున్నారు. అంటే ఏదో బలమైన కారణం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ దాడి వెనక ఎంత పెద్ద శత్రువు, ఎంత పెద్ద వాళ్ళున్నా కూడా వాళ్ళని ఇమ్మీడియట్గా పట్టుకొని అరెస్ట్ చేసి శిక్షిస్తేనే మిగతా వాళ్ళకి భయం వస్తుంది. అట్లా లేకపోతే దీని తర్వాత ఇంకా కోపంగా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా పార్టీలకు అతీతంగా, ఇప్పుడు మహిళా సంఘాలు అయితేనేమి, అన్ని పార్టీల మహిళా నాయకులు అయితేనేమి, జై భీమ్ ఆధ్వర్యంలోనే ఉన్నటువంటి మా సోదరులు అయితేనేమి అందరం కూడా ఇక్కడ వచ్చి ఫ్యాషన్ రాష్ట్రాలకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మీడియా తరఫున మేము ఆదోనిలో ఉండే ప్రతి ఒక్క సమాజంలో అందరికీ మేము ఒకే కోరుకునే తల్లిదండ్రులు అయితేనేమి, అన్ని వర్గాల వాళ్ళకి సోమవారం మార్నింగ్ 9 గంటలకి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి సబ్ కలెక్టర్ వరకు ర్యాలీ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పాపకు దాడి జరిగిన దానికి సంఘీభావంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అందరి తరఫున పార్టీలకు అతీతంగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని సంఘాలు కూడా ఈరోజు మద్దతు తెలిపాయి. కాబట్టి మనసున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మద్దతు తెలుసుకోవాల్సిందిగా సోమవారం ఉదయం 9 గంటలకు
కోల్కతాలోని జరిగినటువంటి 8వ తేదీ రాత్రి చదువుతున్నటువంటి 31 సంవత్సరాల వైద్య విద్యార్థి మీద జరిగిన దారుణాన్ని యావత్ భారతదేశం అంతా కూడా ఖండించాలని మహిళలుగా విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా 31 సంవత్సరాలు తనకు ఎంతో భవిష్యత్తు ఉంది. 2వ సంవత్సరం పీజీ చదువుతుంది. ఎన్నో కళలతో హాస్పిటల్లో చేసే సమయంలో ఆ 2 గంటల టైం కూడా ఆమె ప్రజలకు సేవ చేయడం జరిగింది. మనం చాలా వరకు దేవుళ్ళు ఉన్నారని అంటాం, కానీ ఉన్నారో లేదో తెలియదు. నమ్మకంగా మనం దేవుడిని పూజ చేస్తున్నాం, కానీ మనకు దేవుడి తర్వాత ఎవరైనా ఉన్నారంటే డాక్టర్స్ అంటున్నాం. ఈరోజు అలాంటి ఒక దేవతను, ఎందుకంటే మనకు ప్రాణాలు పోసే ఒక దేవతను ఆ విధంగా 4 గోడల మధ్యన అది చూస్తూ ఉంటే మాకంతా కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా తప్పకుండా ఆలోచించాలా. ఈరోజు ఒక భయం, బయటకు వెళ్ళాలన్నా భయం, ఇంట్లో ఉండాలన్నా భయం, ఒక భయం నీడలో ఆడపిల్లల్ని పెంచాల్సిన దౌర్భాగ్యమైనటువంటి 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం మహిళలు ఉన్నాము. మనం ఈరోజు